హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి ప్రేక్షకులందరికీ వ్లాగ్స్. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నంబర్ 6లో జరిగిన కంటెంట్ ఏంటంటే ఫస్ట్ టాప్ 15 కంటెస్టెంట్స్కి మైక్స్ ఇచ్చారు. ఈరోజు అంతా అందరికీ లైక్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మనం అందరూ మైక్స్ వేసుకుంటారు కదా, సో ఆ మైక్స్ని వాళ్ళందరికీ ఇచ్చారు. ఆ మైక్స్ని ధరించి ఈరోజు నుంచే మీరు అలవాటు చేసుకోండి అనే హోప్లో మైక్స్ ఇచ్చారు. దెన్ నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళడానికన్నా ముందే వాళ్ళని సర్ప్రైజ్ కూడా వచ్చింది. ఏంటంటే నాగ్ సార్ నుంచి ఒక ఆల్ ది బెస్ట్ వీడియో అనేది రికార్డెడ్ వీడియో పోస్ట్ చేశారు. లైక్ ఏంటి, హూ ఆర్ ద టాప్ 15 మెంబర్స్ వాళ్ళకు కొంచెం మోటివేషన్ పర్పస్లో నాగ్ సార్ ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. అది కూడా వాళ్ళ కంటెస్టెంట్స్ అందరికీ చూపించారు. అండ్ బిందు మాధవి గారు అక్కడ మాస్క్ మ్యాన్ అనే హరీష్ ఉన్నాడు కదా, హరీష్కి ఆల్రెడీ ఆఫ్ ఆఫ్ ద హెయిర్ అనేది రిమూవ్ చేసుకున్నాడు కదా, సో అది లాస్ట్ వరకు ఉంచాలని ముందే చెప్పారు కదా, దానికి ఫిక్స్ అయితే చేపించేసుకున్నాడు ప్రీవియస్ ఎపిసోడ్లో. బట్ ఈరోజు బిందు మాధవి గారు తనని చూడగానే ఫస్ట్ ఒకటే మాట అన్నారు, మీకు ఎవరికి అభ్యంతరం లేకపోతే తనకు ఫుల్ బోల్డ్ చేపించేద్దాం, క్లీన్ షేవ్ చేపించేద్దాం అని చెప్పేసి అన్నారు. సో దానికి అందరూ నో అబ్జెక్షన్ అని చెప్పేసిండ్రు. ఆమె తీసుకున్న నిర్ణయం నాకు కూడా బాగా నచ్చింది. సో తను క్లీన్ షేవ్ చేపించుకోమని అంటారేమో అనుకున్నాను, కానీ అక్కడే షోలో స్టేజ్ మీద స్వయంగా బిందు మాధవి గారు వచ్చి తనకి క్లీన్ షేవ్ అనేది చేసేసారు. ఎవరైతే లూజర్ ట్యాగ్ ఇచ్చారో నాకు వాళ్ళతోటే నేను బెస్ట్ అని నిరూపించుకుంటాను అని మనీష్ కూడా అన్నాడు. దానికి చాలా బాగా అనిపించింది. సారీ. ఈరోజు టాస్కుల్లో భాగంగా మనకు బిగ్ బాస్లో పొజిషన్స్ కోసం అని కొట్టుకునే వాళ్ళు గుర్తుందా? సో దట్ పొజిషన్స్ గేమ్ అనేది స్టార్ట్ చేశారు. సో పొజిషన్స్ అప్ టు నంబర్స్ ర్యాంకింగ్ లైక్ దట్. ఓకే, ర్యాంక్స్ అనేది 1 నుంచి 15 వరకే అనమాట ఇచ్చారు. సో 15 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 15 ర్యాంకింగ్స్ లాగా ఇచ్చారు. ఆ 15 అనేది లైక్ 1 to 15 ఎవరైతే వెళ్ళి ఉంటారో, ఎవరైతే నేను ఈ బిగ్ బాస్ షోలో ఈ కంటెస్టెంట్గా నేను నెంబర్ 1 అని నిరూపించుకోవాలనుకుంటున్నారో, ఆర్ నేనే అని మీరు అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి మీరు ర్యాంక్స్ వైజ్గా మీరు నిల్చోండి అని చెప్పేసి శ్రీముఖి అండ్ జడ్జెస్ అనగానే అందరూ వెళ్ళి తమ తమ ర్యాంకుల్లో నిల్చున్నారు. సో యాక్చువల్గా మ్యాక్సిమం మెంబర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్లో నిల్చున్నారు. థర్డ్ నెంబర్లో ఓన్లీ శ్రీజ అండ్ మనీష్ అనుకుంటా, మనీష్ నిల్చున్నారు. ఫోర్త్ నెంబర్లో వచ్చేసి జస్ట్ ఒకరే ఉన్నారు. ఫిఫ్త్ నెంబర్లో ఒకరే ఉన్నారు. సిక్స్త్ నెంబర్లో ఒకరే ఉన్నారు. సెవెంత్ నెంబర్లో ఒకరే ఉన్నారు. ఓన్లీ ఫస్ట్ 2 నంబర్స్లో మాత్రమే ఎక్కువగా మెంబర్స్ అనేది నిల్చున్నారు. దానికి సో లాస్ట్ పొజిషన్లో లాస్ట్ పొజిషన్లో మనకు శ్రేయ నిల్చుంది. శ్రేయ నిల్చుండడం వలన సో ఇక్కడ ఏం జరిగిందంటే మనకు తాలియాను సెలెక్ట్ చేసింది. టాప్ 50 అందరూ ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూసి లాస్ట్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ 7th పొజిషన్ అనమాట, నాట్ 15th పొజిషన్. 7th పొజిషన్లో మాత్రం నిల్చుంది ఓన్లీ శ్రేయ. కాబట్టి ఆ శ్రేయాని జడ్జెస్ అందరు కలిసి హూ ఈజ్ ద డిజర్వింగ్ ఫర్ 15th పొజిషన్ అన్నారు. సో 15th పొజిషన్లో తీసుకెళ్ళి దాలియాను సెలెక్ట్ చేసి పెట్టేసింది. సో దాలియా నేను ఎందుకు వెళ్ళాలి అని కొంచెం ఆర్గ్యూ చేయడం వలన నువ్వు జస్ట్ ఏమి చేయకుండానే నువ్వు వచ్చేసావు అని నాకు అనిపించింది. నీ పర్ఫార్మెన్స్ ఏం కనబడలేదు. లైక్ అందరూ ఎంతో కొంత టాస్క్లు అది ఇది చేసి వచ్చారు, బట్ నువ్వు ఈజీగా టాప్ 15లోకి వచ్చావు. నీకైనా డిజర్వింగ్ కూడా ఉండే, బట్ వాళ్ళు రాలేకపోయారు, మీరు వచ్చారు అన్నట్టు ఒక హోప్ తోటి దాలియాని సెలెక్ట్ చేసింది. సో దాలియాకి టాప్ 15 ప్లేస్లలో 15 నెంబర్ అనేది తను దాలియాకి ఇచ్చేసింది. సో నెంబర్ 5లో ఉన్న షాకిబ్ వచ్చేసి నెంబర్ 14లో ఎవరు నిల్చోవాలి అనేది జడ్జెస్ అడిగారు. సో దానికి తను నాగాని డిసైడ్ చేశాడు. హీ డిసైడెడ్ నాగా. బికాజ్ నాగా ఎందుకు అని అంటే తనకు చాలా ఛాన్సెస్ వచ్చినాయి, అయినా కానీ తను అనవసరంగా అయిన కంటెంట్లో కొంచెం పార్టిసిపేట్ చేశాడు అనే ఒపీనియన్ తోటి తను 14కి ఇచ్చాడు.
నెక్స్ట్ మనీష్ వచ్చేసి ఈ నెక్స్ట్ నెంబర్ 4లో మనీష్ నిల్చున్నాడు. మనీష్ కల్కిని టాప్ 13లో అన్నాడు. టాప్ 13లో ఎందుకు అన్నాడంటే తను ప్రీవియస్గా మనీ ఛాలెంజింగ్ ఉంది కదా, దాంట్లో మీరు ఫేక్ గేమ్ ఆడారు అని చెప్పేసి అని ఒక నింద తన మీద వేసినట్టు అనిపించింది. తను ఎలా ఫేక్ గేమ్ ఆడుతుంది నాకు అర్థం కాలేదు. ఇక్కడ మనీష్ కల్కిని ఏం చేయడం అనేది అస్సలు నచ్చలేదు. అందరికీ షాకేబ్కి ఒకటేసారి ఇచ్చింది అండ్ కల్కికి కూడా ఒకేసారి కదా టాస్క్ ఇచ్చిండ్రు. ఆమెకు తెలియదు కదా, సో ఆమెకు తెలియనప్పుడు ఆమె ఎలా ముందే చెప్పి పెట్టుకుంటారు డబ్బులు వేయమని చెప్పేసి. అది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒకరి మీద బ్లేమ్ వేయడం అనేది. అందరూ ఒకేసారి కాల్ చేశారు. షాకిబ్ అప్పుడే కాల్ చేశాడు, మనీష్ మన కల్కి కూడా అప్పుడే కాల్ చేసేది. సో ఆమెకు లక్కీలే డబ్బులు వేశారు, ఈయనకు లక్కీలు. ఇతను కూడా మరి 50,000 వేశారు కదా, అది కూడా ముందే చెప్పి పెట్టాడు అని అనుకోవచ్చు కదా. 50,000 ఒక అమౌంట్ ఉన్నది అని అంటే ఇట్స్ నాట్ ఇది ట్రూ అని అనిపించలేదు. తను మనీష్ కల్కి మీద అన్న మాట నాకు నచ్చలేదు. పూర్తిగా నేను దాన్ని ఖండిస్తున్నా. బికాజ్ ఉంటారు ఫ్రెండ్స్, ఎందుకు ఉండరండి, డబ్బులు అడగగానే వేసేవాళ్ళు ఉంటారు, చాలా మెంబర్స్కి ఉంటారు. అదే ఫేక్ ఫ్రెండ్షిప్ అయితే ఉండదు, కానీ మంచి జెన్యూన్ ఫ్రెండ్షిప్ అయితే కంపల్సరీ చేస్తారు. వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా పర్వాలేదు. నమ్మకం అనేది ఉంటే డబ్బులు ఇస్తారు, నమ్మకం లేకపోతే ఇవ్వరు, అంతే. సో కల్కి మాత్రం ఏం ఫేక్ చేయలేదని నా స్ట్రాంగ్ ఒపీనియన్. అలా అనుకుంటే మరి షాకిబ్కి కూడా 50,000 వాళ్ళ సిస్టర్ వేశారు కదా, దానికి కూడా మనం ఫేక్ అనే అనాలి కదా. ఎంత డిఫరెన్స్ వచ్చింది, తనకు 60,000 వచ్చింది, తనకు 90,000 వచ్చినాయి. సో 30,000 డిఫరెన్సే కదా, అది ఇట్స్ ఈజ్ నాట్ ఫేక్. నా దృష్టిలో ఆమె ఫేక్ కాదు. నెక్స్ట్ లాస్యా నాట్ మన శ్రేయాని మళ్ళీ సెలెక్ట్ చేసుకోమన్నారు. శ్రేయ మళ్ళీ పవన్ని సెలెక్ట్ చేసింది. సో షాకేబ్ని మళ్ళీ మాస్క్ మ్యాన్ని సెలెక్ట్ చేశాడు. అంటే ఇట్లా డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6 వరకు అట్లా డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. డిసెండింగ్ ఆర్డర్లో వాళ్ళు రాగానే సో లాస్ట్కి 1 and 2 ప్లేసెస్లో వచ్చేసి మన ఫస్ట్ ప్లేస్లోనేమో మనకు ఫస్ట్ ప్లేస్లో ప్రసన్నాని నిల్చోబెట్టారు. సెకండ్ ప్లేస్లో అనుష, థర్డ్ ప్లేస్లో శ్రీజ, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మనీష్, ఫిఫ్త్ ప్లేస్లో షాకిబ్, ఫిఫ్త్ ప్లేస్లో శ్రేయ. సో వీళ్ళందరూ ఇలా ఉన్నారు. దెన్ రిమైనింగ్ 6th, 7th, 8th, 9th ప్లేస్ అప్ టు 15 ప్లేసెస్ వరకు మళ్ళీ వీళ్ళు ఇచ్చిన ప్లేసెస్లో వాళ్ళు ఉండడం జరిగింది. సో ఇది టోటల్గా ఈరోజు జరిగిన టాస్క్లన్నీ ఒకటే టాస్క్ జరిగింది, మెయిన్ టాస్క్, అది పొజిషన్ చేంజింగ్. సో పొజిషన్స్ వైజ్గా వాళ్ళు నిల్చున్నాక 15th పొజిషన్లో ఉన్న దాలియాని ఎలిమినేట్ చేసేసారు. బికాజ్ నంబర్ 1 to నంబర్ 7 అనేది ఒక టీమ్గా డివైడ్ చేశారు. 8th నుంచి 14 నెంబర్ వరకు ఇంకో టీమ్గా డివైడ్ చేశారు. సో టోటల్గా 2 టీమ్స్గా డివైడ్ చేశారు ఉన్న 14 మెంబర్స్ని. 15th మెంబర్ని అవుట్ ఆఫ్ ద గేమ్గా వాళ్ళని పక్కన పెట్టారు. సో ఇది ఈరోజు 2 టీమ్స్గా డివైడ్ చేశారు 15 మెంబర్స్ని. ఈ 2 టీమ్స్లో ఫస్ట్ టీం పేరు రెడ్ టీమ్, సెకండ్ టీం పేరు బ్లూ టీమ్. సో ఇద్దరికి దాంట్లో నుంచి లీడర్స్ని కూడా ఎంపిక చేశారు. ఫస్ట్ టీం యొక్క లీడర్ వచ్చేసి మనీష్ మర్యాద అండ్ దెన్ సెకండ్ టీం యొక్క లీడర్ వచ్చేసి ప్రియా. సో వీళ్ళిద్దరికి ఒక టాస్క్ అనేది ప్రొవైడ్ చేశారు. టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు చూస్ 2 girls 2 boys ఇన్ దేర్ టీమ్స్. అంటే వాళ్ళ టీమ్స్లో ఒక 2 అబ్బాయిలని 2 అమ్మాయిలని సెలెక్ట్ చేసుకోవాలి. సో అలానే మనకు ప్రియా వచ్చేసి ప్రియా టీంలో శ్వేత అండ్ కల్కిని సెలెక్ట్ చేసుకుంది గర్ల్స్ టైమ్ సైడ్ నుంచి. పవన్ కళ్యాణ్ అండ్ నాగా ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది ప్రియా అనే అమ్మాయి. నెక్స్ట్ మనీష్, దట్ మీన్స్ రెడ్ టీమ్ నుంచి అనుషాని శ్రీజాని గర్ల్స్ టీం నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ పవన్ అండ్ ప్రసన్నాని మనీష్ అనే సెలెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ చేసిన బ్లైండ్ మిస్టేక్ నాకు అనిపించింది ఏంటంటే, మనీష్ కూడా ఆడొచ్చు గేమ్ని, ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. మనీష్ అండ్ ప్రియా కూడా ఆడొచ్చు గేమ్ని, వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. మీతో పాటుగా అయినా సెలెక్ట్ చేయొచ్చు, మీ టీం మెంబర్స్ని అయినా సెలెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ముందుగానే చెప్పారు. దానికి ఒక పిట్టకథ కూడా చెప్పాడు నవదీప్ వచ్చేసి. సో నవదీప్ ఒక పిట్టకథ చెప్పాడు. ఆ పిట్టకథ ఏంటంటే,
ఒక ఎడారిలో 2 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు ట్రావెల్ చేస్తున్నాయి. ఆ గుర్రాలకు ఒక 2 వాళ్ళ టీంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ప్లస్ ఒక గాడిదలు ఉన్నాయి. గాడిదలు మనుషుల్ని సామాన్లు మోస్తున్నాయి. సామాన్లు లైక్ అలా మోస్తున్నాయి అని చెప్పేసి మనుషులు మీద గుర్రాల మీద మనుషులు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సో దీంట్లో ఏంటంటే ఒక గుర్రానికి కాలు నొప్పి వచ్చేస్తే ఆ గుర్రం మీద ఉన్న సామాన్ని తీసి వేరే దాని మీద వేశాడు. ఏంటి వేరే గాడిద మీద గాడిద కాలు నొప్పిలేసింది. ఆ నొప్పిలేసిన గాడిద యొక్క సామాన్ అంతా తీసి ఆ సామాను బరువుని తట్టుకోలేకనే ఆ గాడిదకి మన కాలు విరిగింది. అలాంటిది ఆ గాడిద యొక్క బరువుని సేమ్ ఇంకో గాడిద కూడా అదే బరువు ఉంది. బరువుని తీసి ఈ గాడిద మీద వేసేసరికి ఈ గాడిద ఇంకా మోయలేకపోయింది బరువుని. సో ఇప్పుడు ఏమైంది, ఈ గాడిద కూడా కాలు బెనికింది. ఈ 2 గాడిదల యొక్క బరువుల్ని తీసి ఎక్కడ వేశారు, గుర్రం మీద వేశారు. గుర్రం మీద వేయడం వల్ల ఇప్పుడు ఒక గుర్రం మీద ఆల్రెడీ గుర్రం మీద వెయిట్ ఉంది, దట్ టు గర్ల్ ఆర్ బాయ్ నిల్చున్నారు. ఇవి కూడా వాటి మీద వేయడం వల్ల మళ్ళీ గుర్రానికి కూడా హెల్త్ పాడైపోయింది. సో దీన్ని బట్టి మనకి అర్థం అవ్వాలి అంటే, ఎవరికైనా టీంలో కష్టం వస్తే, ఒకవేళ కష్టం అనేది వస్తే ఒకవేళ ఒక పని అనేది ఉంటే టీం వర్క్గా డివైడ్ చేసుకోవాలి, కానీ ఒక్కరి మీదనే భారం వేయకూడదు. ఒకవేళ వేస్తే దీనిలాగానే పరిణామాలు అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న పిటకథతో స్టార్ట్ చేశాడు నవదీప్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, టీం వర్క్ అనేది ఇంపార్టెంట్. టీం అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇండివిజువల్ ప్లే ఎంత ఇంపార్టెంటో టీం కూడా గెలవడం అనేది అంతే ఇంపార్టెంట్ అని ఇండైరెక్ట్లీ మనకు నవదీప్ చెప్పేశాడు అనమాట. సో దీనికి యాక్చువల్గా ప్రియాతో పాటు ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ 2 అబ్బాయిల్ని సెలెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ద బ్లూ టీమ్. మనీష్ వచ్చేసి రెడ్ టీమ్ కదా. మనీష్ రెడ్ టీంలో ఒక బాయ్ని తీసుకొని అండ్ ఇంకో 2 అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ అలా చేయకుండా వాళ్ళ టీం మెంబర్స్కి చాయిస్ రావాలని చెప్పేసి గర్ల్స్ నుంచి ప్రియానేమో గర్ల్స్ 2ని సెపరేట్గా తీసుకుంది, మనీష్ కూడా 2ని సెపరేట్గా తీసేసుకున్నాడు ఫ్రమ్ ద టీం నుంచి. సో ఏమో నాకు వాళ్ళు ఎందుకు అలా తీసుకున్నారో అర్థం కాలేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ బిగ్ బాస్ షోకి మీరు వెళ్ళడానికి ఒక స్టెప్ ఫార్వర్డ్కి మీరు ఇక్కడ చేస్తున్నారు అని దాని అర్థం. నెక్స్ట్ మీకు ఛాన్స్ వస్తుందో రాదో కూడా తెలియదు కదా. వచ్చిన ఛాన్స్ని మిస్యూజ్ చేసుకోకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చేంత ఛాన్స్ మీకు వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు టీం మెంబర్స్కి చాయిస్ ఇచ్చారు కదా. ఓకే, మీరు సింపతి సంథింగ్ ఏదో స్ట్రాటజీ ప్లే చేసుకున్నారు, కాకపోతే మీ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్. అది మీరు మిస్ అవుతున్నారు. సో టీమ్స్లో వాళ్ళు 4 వీళ్ళు 4 వచ్చాక టీం అసలు గేమ్ ఏంటి అనేది శ్రీముఖి డిసైడ్ చేసింది. ఏంటంటే ఒక సర్కిల్ అనేది మిడిల్లో ఇచ్చారు. ఒక సర్కిల్ అనేది ఇచ్చి దానికి చుట్టూ వీళ్ళ నలుగురు మొత్తం 8 మందిని రౌండ్ ఆఫ్ చేయమని చెప్పారు. 8 మెంబర్స్ కూడా లైక్ సైమల్టేనియస్గా లైక్ ఏ ఆఫ్టర్ బి ఆఫ్టర్ ఏ ఆఫ్టర్ బి అన్నట్టు రెడ్ బ్లూ లాగా అలా వాళ్ళని సర్కిల్లో నిల్చోమని చెప్పారు. ఆ సర్కిల్ చుట్టూ ఒక రోప్ కూడా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళందరూ ఆ రోప్ని పట్టుకోవాలి. ఆ రోప్ ఎప్పుడు సర్కిల్ ఫామ్లోనే ఉండాలి. అండ్ ఆ రోప్ పట్టుకున్న వ్యక్తుల్లో ఎవరైనా ఒకరిని ఆ కింద ఉన్న సర్కిల్ అనేది టచ్ అయితే ఎవరైతే ఫస్ట్ టచ్ చేస్తారో వాళ్ళు ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద గేమ్ అన్నమాట. సో దట్ ఈజ్ ద గేమ్ రూల్. దానికి ఓకే అనుకున్నారు. సో గేమ్ స్టార్ట్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు ఆల్మోస్ట్ అందరూ బ్లూ టీంలో లాస్ట్లో 2 అబ్బాయిలు, రెడ్ టీంలో శ్రీజ మాత్రమే మన ఆయన పేరు నాకు బ్లూ టీంలో వచ్చేసి నాగా అండ్ పవన్ మిగిలాడు. ఆర్మీ మ్యాన్ పవన్ మీన్స్. రెడ్ టీంలో వచ్చేసి శ్రీజ అండ్ ప్రసన్న మిగిలాడు. సో వాళ్ళిద్దరూ మిగిలేసరికి కొంచెం టఫ్ అయిపోయింది. ఎందుకంటే ప్రసన్న లెగ్ కొంచెం బాగాలేదు అండ్ శ్రీజ కూడా బక్కగా ఉంటుంది. వాళ్ళిద్దరూ లైక్ పవన్ వచ్చేసి ఆల్రెడీ ఆర్మీ మ్యాన్. సో ఆర్మీ మ్యాన్ అంటే మనం చెప్పని అవసరం లేదు కదా. ఆయననే అన్నీ చేస్తూనే ఉంటాడు, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు, అలా చేశాడు.
సో ఇక్కడ జరిగిన దాంట్లో లాస్ట్లో ఫైట్లో ఏమైందంటే యాక్చువల్గా ఎవరు పడలేదు, శ్రీజ పడింది. పడిన తర్వాత కింద పడిపోయింది. కాకపోతే సంచాలక్ ఎవరైపోయారు ఇక్కడ యాక్చువల్గా గేమ్లో? దాలియా అనే అమ్మాయి సంచాలక్గా ఉంది. సంచాలక్ యొక్క నిర్ణయమే తుది నిర్ణయం అని ఆల్రెడీ డిసైడెడ్. సో అందుకని వీళ్ళు జడ్జెస్ కూడా ఏం మాట్లాడలేదు. దాలియా ఏం చేసిందంటే ప్రసన్న ఆల్రెడీ ఆ రింగ్లో లెగ్ పెట్టాడు అని చెప్పింది. రింగ్లో లెగ్ పెట్టాడు అని చెప్పడం వలన దాలియా డిసైడ్ చేసింది ప్రసన్నని డిస్క్వాలిఫై చేసేసింది, బయటికి పంపించేసింది. యాక్చువల్గా ప్రసన్న లెగ్ పెట్టలేదు. సో ప్రసన్నకి ఇక్కడ అన్యాయం జరిగింది. ఆమె ఎందుకు అలా మాట్లాడిందో నాకు అర్థం అవ్వలేదు. శ్రీజ కింద పడింది, ఎందుకంటే వాళ్ళు లాక్కోవడానికి కింద పడుతుంది. ఆ అమ్మాయి పడింది, కొంచెం టచ్ అయింది. ఎప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా మన ప్రసన్న క్విట్ అయిపోయాడు ఫ్రమ్ ద గేమ్ నుంచి. శ్రీజ, నాగా అండ్ పవన్ మాత్రమే మిగిలారు. ఇంకా ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేసి శ్రీజ పక్క పిల్ల పాపం ఆ అమ్మాయిని వీళ్ళిద్దరు లాగి ఆ సర్కిల్లో పడేశారు. ఇంకా ఆ సర్కిల్లో పడేయడం వల్ల కథం ఇంకా అమ్మాయి అవుట్ ఆఫ్ ద గేమ్. వాళ్ళిద్దరు విన్ అయ్యారు. వాళ్ళిద్దరు విన్ అవ్వగానే లైక్ ప్రియా టీం గెలిచింది. ప్రియా టీం గెలవడం వల్ల ప్రియాకి ఒక చాయిస్ అనేది వచ్చింది. బికాజ్ ఏంటంటే ఆ చాయిస్ మనకు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అనేది వచ్చింది. బికాజ్ ఆల్రెడీ ఎస్టర్డే నైట్ నుంచి ఆల్రెడీ మనకు ఓట్ అప్పీల్ అనేది స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ షోలో. ఎస్టర్డే మార్నింగ్ నైట్ 12 o'clock నుంచే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కూడా ఓట్ అప్పీల్ చేసుకోవడానికనే ఒక ఛాన్స్ అనేది ఎవరికైతే గెలిచిన టీం నుంచి ఉంది అని చెప్పడం. కానీ సో తను కూడా ఓకే అనుకొని మీరు తీసుకుంటారా, వేరే వాళ్ళకి చాయిస్ ఇస్తారంటే లేదు, కష్టం నాది కాదు కదా, నా టీం మెంబర్స్ కష్టం కాబట్టి నాకు టీం మెంబర్స్కే నేను చాయిస్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఓకే అనింది. దానికి మ్యాక్సిమం బాయ్సే దానికి కారణం కదా, నాగా అండ్ పవన్. నాగా పవన్లోకి వెళ్ళి నేను పవన్ని చూస్ చేసుకుంటున్నాను బికాస్ పవన్ చాలా స్ట్రాంగ్గా ఆడాడు గేమ్ అని చెప్పేసి ప్రియా పవన్ని చూస్ చేసుకుంది. పవన్ కూడా ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. పవన్ ఓటింగ్ కూడా కొంచెం జెన్యూన్గా అనిపించింది. ఓకే, పవన్ హీ విల్ డిజర్వ్ ద టాప్ 5 ఫ్రమ్ గోయింగ్ ఫర్. అతనికి ఒక మంచిగా అనిపిస్తుంది పవన్ని చూస్తే, హీ కెన్ సర్వైవ్ ఇన్ ద బిగ్ బాస్ అని అనిపిస్తుంది. సో పవన్ కూడా దాని మీన్ ఓట్ అప్పీల్ చేసుకోవడానికి తనకి వీడియో ఫుటేజ్ వచ్చింది, చేశాడు. నెక్స్ట్ ఏంటంటే జడ్జెస్ కూడా ఈరోజు పర్ఫార్మెన్స్లలో ఎవరైతే వీక్ పర్ఫార్మర్, ఎవరైతే స్ట్రాంగ్ పర్ఫార్మర్, హూ ఈజ్ ద బెస్ట్, హూ ఈజ్ ద వర్స్ట్ అనేది తీసుకున్నారనమాట. వర్స్ట్ అంటే కల్కిని చూస్ చేశారు జడ్జెస్. బికాజ్ ఎందుకు అని అంటే అయితే మనీష్ ఆల్రెడీ తన మీద బ్లేమ్ చేశారు కదా, మీరు ఆల్రెడీ బిఫోర్ ప్లాన్ తోటే 90,000 వేయించుకున్నారు అది అని బ్లేమ్ చేసాక తను డిఫైన్ చేసుకోలేకపోయింది. ఆ అమ్మాయి సైలెంట్గా అయిపోయింది. కొంచెం మాట్లాడిన తర్వాత సైలెంట్ అయిపోయింది. దానివలన బయట జనాలు ఏమనుకుంటారు, నిజం అనుకుంటారు కదా, నువ్వెందుకు నిన్ను నువ్వు డిఫైన్ చేసుకోలేకపోయావు అని చెప్పేసి జడ్జెస్ తనకు కొంచెం ఒక మోటివేషన్ స్పీచ్ లాగానే ఇచ్చి తననే వర్స్ట్ కంటెస్టెంట్గా ఈరోజు జరిగిన గేమ్ వైజ్గా డిసైడ్ చేశారు. నెక్స్ట్ హూ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అంటే పిట్ట కొంచెం కూతగనం అని చెప్పేసి ఒక స్లోగన్ రేజ్ చేసేసి ఎవరు అనుకుంటున్నారు అని అనగానే వెంటనే అందరూ శ్రీజ సైడ్ చూశారు. శ్రీజ కూడా డైరెక్ట్ నేనే అని చెప్పేసి శ్రీజ వచ్చి శ్రీజకి ఒక స్టార్ బ్యాడ్జ్ ఇచ్చారు. అండ్ శ్రీజకి కూడా ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. శ్రీజ ఓట్ అప్పీలియన్స్ నిజంగా సూపర్గా ఉంది. అమ్మాయి బాగా చెప్పింది ఓట్ అప్పీలియన్స్ అనేది. ఓకే, ఈరోజు అయితే ఇంతవరకు జరిగిన షోలో ఈరోజు ఎపిసోడ్ 6లో భాగంగా ఇదే జరిగిందండి. సో ఇద్దరు ఓట్ అప్పీలియన్స్ చేసుకున్నారు. అండ్ టాప్ 15 వరకు ఎవరెవరు ఏంటి అనేది మాట్లాడుకున్న ర్యాంకింగ్స్ జరిగినాయి. అండ్ ఒక టాస్క్ జరిగింది. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్లోని ఒక భాగం. నా రివ్యూ మీకు నచ్చినైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Thank you for watching. Keep smiling. Bye bye.